ఆహా, మీలాంటి గొప్పవాళ్ళు మా ఊళ్ళో ఉండటం మేం చేసుకున్న అదృష్టమండి రాముగారు. అసలు మీ దగ్గరికి సాయం కోసం వచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపటం ఇంతవరకు ఈ ఊళ్ళో ఎవ్వరూ ఎరగం. అసలు మీరు నాకు తెలిసి పూర్వజన్మలో ఆ శిబి చక్రవర్తి వంశానికి గాని దానకర్ణుడి వంశానికి గాని చెందిన వాళ్ళనుకుంటాను. ఇలా మీ గురించి వర్ణించుకుంటూ వెళ్తే ఓ పెద్ద గ్రంథమే రాయొచ్చనుకుంటాను. అబ్బా గిరిగారు, మీరు మరీ నన్ను ఎక్కువగా పొగుడుతున్నారు. ఏదో అవసరం కోసం వచ్చిన వారికి నాకు తోచినంత సహాయం చేస్తున్నానే తప్ప నేనా కర్ణుడంత దయామయుణ్ణి గాని శిబి చక్రవర్తిలా దానశీలిని గాని కాదు. దయచేసి అంతటి గొప్పవాళ్లతో నన్ను పొగడకండి. ఆహా ఆహా, ఎంతటి సంస్కారం! మీరు చేసే సహాయాలకి పొగడ్తల్ని కూడా స్వీకరించని మహానుభావులు మీరు. మీలాంటి వ్యక్తితో నాకు స్నేహం ఉన్నందుకు నేనంతగానో సంతోషపడుతున్నాను. అలా గిరి రాముని ఆకాశానికి అంటేలా పొగడతలతో ముంచేస్తూ ఉన్నాడు. గిరి పొగడతలకి రాము పొంగిపోతూ ఉన్నాడు. అది గమనించిన గిరి, మీరు చేస్తున్న ఇన్ని సేవలు చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను రాముగారు. ఎక్కడికి వెళ్తున్నావు గిరి? మా చెల్లికి ఆరోగ్యం బాగోలేక పట్నంలో ఉన్న ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారని మా బావగారు చెప్పారు. ఆయన దగ్గర వైద్యానికి సరిపడా డబ్బులు లేవని చెప్పడంతో ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పుగా లభిస్తాయోనని వెతకడానికి వెళ్తున్నాను. అదేంటి గిరిగారు, మీరిప్పటి వరకు నాకు ఆ విషయమే చెప్పలేదు. నేనుండగా మీరు ఇంకా ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచటం ఎందుకు? ఆ వైద్యానికి ఖర్చెంతవుతుందో చెప్పండి, ఆ డబ్బేదో నేనే ఇస్తాను. అయ్యో మీకెందుకండి, ఇప్పటికే మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. మీ దగ్గర డబ్బుంటే ఇంకా నాకన్నా బీదవాళ్ళకి సాయం చేస్తారు. నేనింక వేరే ఎవరి దగ్గరైనా డబ్బును తీసుకుంటానులేండి. అదేమిటి గిరి అలా అంటావు? నీ చెల్లి నాకు చెల్లి కాదా? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బడగటం అవసరం లేదు. నువ్విక్కడే ఉండు అని చెప్పి రాము తన గదిలోకి వెళ్లి లాకర్లో ఉన్న డబ్బుని తీసుకుని వచ్చి గిరి చేతిలో పెట్టాడు. ఇదిగో తీసుకో, ఇంకా ఏమైనా కావాలన్నా కూడా అడుగు. వెళ్ళి చెల్లికి వైద్యం చేయించు. రాముగారు, మీలాంటి వారు 10 కాలాల పాటు చల్లగా ఉంటేనే మాలాంటి వాళ్లు చల్లగా బతుకుతారు. నేనెళ్ళొస్తానయ్యా అంటూ గిరి కన్నీళ్లు పెట్టుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. గిరి వెళ్లగానే రాము భార్య అయిన సుజాత, మళ్ళీ ఈరోజు ఎవరికి మీ దానగుణంతో ఇంట్లో ఉన్న సొమ్మంతా తగలబెట్టారు? అబ్బా అలా అంటావేంటి సుజాత? పాపం ఆ గిరి వాళ్ల చెల్లికి ఒంట్లో బాగోలేకపోతే వైద్యానికి ఆస్పత్రికి తీసుకెళ్లాడంట. వైద్యానికి డబ్బులు లేకపోతే కొంత డబ్బిచ్చి పంపాను. అయినా అతనికి మనం అంటే ఎంత గౌరవం తెలుసా? ఆయనొచ్చి ఒక 2 మాటలు చెప్పి పొగడగాని ఉబ్బి తబ్బిబ్బైపోయి డబ్బిచ్చేశారా? ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు రావడం, పొగడగానే వాళ్ళు అడిగినంత డబ్బిచ్చి పంపడం. మీకసలు ఈ పొగడతల పిచ్చేమిటండి అసలు? అయినా ఆ గిరి చెల్లి ఇదిగో ఇప్పుడే నా గుళ్ళో కలిసింది. తను బాగలేదంటే గెలా నమ్మారండి? అంత నా కర్మ అనుకుంటూ సుజాత వంటగదిలోకి వెళ్ళింది. సుజాత వంటగదిలోకి వెళ్లి చూడగా కొన్ని వంట సరుకులు కనిపించడం లేదు. ఏమండి, ఇంట్లోకి ఇంకెవరైనా వచ్చారా? వంటగదిలో ఉన్న సరుకులు కనిపించడం లేదు. అది మన పక్కింటి పద్మలేదు. పాపం వంట మధ్యలో తన సరుకులు అయిపోయాయంటే నేనే ఇచ్చాను. అయ్యో అవునా? సరుకులేంటండి కర్మ, మొత్తం వంటగదినే తనకి రాసివ్వకపోయారు. దేవుడా, ఈ మనిషికి ఎప్పుడు అర్థమవుతుంది అందరూ ఇతన్ని మోసం చేస్తున్నారని అంటూ సుజాత బాధపడింది. రాము దగ్గర డబ్బులు తీసుకుని గిరి ఊరి చివరున్న మర్రి చెట్టు కింద పేకాట ఆడ్డానికి వెళ్లాడు. యారగిరి, ఎట్టా వచ్చావు? నిన్నెగదరా ఉన్న డబ్బులని పోగొట్టుకెళ్ళావు. ఎన్ని పోగొట్టుకున్నా మనూరికా వెరి బాగులోడున్నంత వరకు మనలాంటాలకి దిగులేంటి చెప్పరా? ఏంటి నువ్వు చెప్పేదా రాము గురించే కదా? అవునరా, పొద్దున వెళ్ళి మా చెల్లికి బాలేదని ఓ చిన్న కథ చెప్పాను. అంతే, వాడని నమ్మేసి డబ్బులు ఇచ్చాడు. ఆడేంట్రా ఇలా పొగిడితేట డబ్బులు ఇచ్చేస్తాడు? నీ పనే బాగుందిరా. రోజు వెళ్ళి ఆ రాముకేదో ఒక చెప్పి 4 మాటలు చెప్పి పొగడ్డాం. పాపం అతను నమ్మేసి నీకు డబ్బులు ఇవ్వటం. అది నాలో ఉన్న కలరా. ఆ కళ ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పుడు నువ్వే కష్టాల్లో పడతావు. అప్పుడు చూద్దాంలే అంటూ చెప్పి
గిరి పేక ఆడ్డం మొదలుపెట్టాడు. అలా ప్రతిరోజు గిరి రాము దగ్గరకొచ్చి రాముని పొగడ్తలతో ముంచెత్తి పేకాట ఆడ్డానికి డబ్బులు తీసుకుని వెళ్లిపోయేవాడు. ఒకరోజు సుజాత అన్నయ్య అయిన పరశురాం సుజాత ఇంటికి వచ్చాడు. ఏమ్మా సుజాత, అంతా క్షేమేనా? బావగారేం చేస్తున్నారు? ఆయనకేమన్నయ్యా, ఆయన బాగానే ఉన్నాడు. ఇదిగో నేనే ఇలా అయిపోయాను. నీకేమైందమ్మా? బావగారికి నీకేదైనా గొడవలున్నాయా? గొడవలున్నా పర్వాలేదన్నయ్యా, ఆయనకి ఒక చెడు వ్యసనం ఉంది. ఏంటి చెడు వ్యసనమా? బావగారికి అలాంటివేమీ లేవు కదమ్మా. ఉందన్నయ్య, అది అన్నిటికన్నా చాలా పెద్ద వ్యసనం. దాని పేరు పొగడ్త. ఆయన్ని ఎవరైనా సరే ఇట్టా పొగిడారంటే డబ్బులు అలా ఇచ్చేస్తాడు. ఇదే అదునుగా భావించి మా ఊర్లో ఉండే గిరి అనే అతను ఇతని దగ్గర తీసుకున్న డబ్బుకి లెక్కే లేదు. ఈయనేమి అతన్ని వెళ్ళి తిరిగి డబ్బులు అడగడు, అతన్ని తిరిగి ఇవ్వడు. పైగా రోజు వచ్చి ఈయన్ని 4 మాటల్లో పొగిడి 4 రాళ్లు వెనకేసుకుని వెళ్ళిపోతున్నాడన్నయ్య. నాకేం చెయ్యాలో అసలు అర్థమే కావడం లేదు అంటూ సుజాత చెప్పింది. ఇదంతా విన్న పరశురాం, సుజాత, నువ్వు చెప్పిన తర్వాత నాకోటి అర్థమైంది. ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలి. అలాగే బావగారిని పొగడ్తలతోనే అర్థమయ్యేలా చెప్పాలి. ఇంతకీ బావగారెక్కడున్నారు? అదుగో అన్నయ్య, అదుగో ఆ పెరట్లోనే ఉన్నాడు. పరశురాం పెరట్లో ఉన్న రాము దగ్గరికి వెళ్ళాడు. ఆహా, బావగారు, మిమ్మల్ని చూస్తే చాలు అదేంటో నా మనసు ఆనందంతో ఉరకలేస్తుంది. మీ ఇంటికొస్తే దేవుడి కోవెలకొచ్చినట్టుగా ఉంటుందంటే నమ్మండి. మరీ అంత పొగడమాకులే పరశురాం. ఇది పొగట్ట కాదు బావగారు, నిజం. అయినా మీలాంటి గొప్ప వ్యక్తుల ఇంటికి మా చెల్లిని పంపటం మేము చేసుకున్న పుణ్యఫలం. కానీ అక్కడే ఆగిపోయావు, చెప్పు. బావగారు, మీరనుకుంటే కానిదేవుని చెప్పండి. కాని ఎంత దానగుణం ఉన్న మిమ్మల్ని, మీ గురించి బయట కొంతమంది చెడుగా మాట్లాడుకుంటే నేను భరించలేకపోతున్నాను. ఏంటి, నా గురించి ఊళ్ళో చెడుగా మాట్లాడుకుంటున్నారా? నేను వాళ్ళని ఇప్పుడే చూడాలి. అయితే మీరు నాతో పాటుగా రండి అంటూ పరశురాం తన బావగారైన రాముని వెంటబెట్టుకుని మర్రి చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ గిరి పేకాడుతూ మళ్లీ రాము గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మగిరి, నా ముందు నా గురించి గొప్పగా ఎన్ని మాటలు చెప్తావు? రేపు మళ్ళీ నా ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తాను. ఆ మరుసటి రోజు గిరి చెల్లికి నిజంగానే బాగోలేక ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. రాముగారు, మా చెల్లి ఆస్పత్రిలో ఉందండి. వైద్యానికి డబ్బులు కావాలి. ఇంక చాలు, ఆపు నీ అబద్ధపు మాటలు. నా గురించి నువ్వు ఏమన్నావో ఆ మర్రి చెట్టు దగ్గరే నేనంతా విన్నాను. ఇంకెప్పుడు నా దగ్గరికి నువ్వు రాకో, అర్థమైందా? ఇన్నాళ్ళు నా దగ్గర నన్ను పొగడ్తలతో ముంచెత్తి లేనిపోని అబద్ధపు బూటకాలు చెప్పి డబ్బులు తీసుకున్నావు. ఇంకోసారి నా దగ్గరికి డబ్బుల కోసం అంటూ వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు. మీ చెల్లికి బాగున్నా బాగోకపోయినా నన్ను డబ్బులు మాత్రం అడక్కో, వెళ్ళిక్కడి నుంచి అని అన్నాడు రాము. అప్పుడు గిరి, తరచూ నేను అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకున్నందుకు నాకిప్పుడు తగిన గుణపాఠమే అయ్యింది. అయ్యో, ఇన్నాళ్ళు నా చెల్లికి బాగోలేదని అబద్ధం చెప్పి రాము దగ్గర డబ్బులు తీసుకొని పేకాట్లో తగలబెట్టాను. ఇప్పుడు నిజంగా అవసరం వచ్చేసరికి రాము గారికి నిజం తెలిసి నాకు సహాయం చెయ్యట్లేదు. భగవంతుడా, నాకిప్పుడేంటి పరిస్థితి అని అనుకున్నాడు గిరి. రాము ఇలా ఆ రోజు నుండి తనను ఎవరు పొగిడినా పట్టించుకోవడం మానేశాడు. బావ బ్రతుకు కోరేవాడే బామ్మర్ది అన్నట్టుగా పరశురాం తన చెల్లెలి కాపురాన్ని చక్కటి ఉపాయంతో నిలబెడతాడు. కాబట్టి పొగడ్తలకి పొంగిపోకుండా అసలు నిజ నిజాలేంటో తెలుసుకోవాలి. ఇది ఇవాల్టి స్టోరీ పొగడ్త. అయోధ్యపురం అనే ఊరిలో రమణ అనే వ్యక్తికి పెద్ద బంగారు నగల షాపు ఉండేది. రమణ చాలా మంచివాడు. తన దగ్గర పనిచేసే వారిని తన ఇంట్లో సొంత మనుషుల్ని చూసుకున్నట్టుగా చూసుకునేవాడు. రమణ దగ్గర వేణు అనే ఒకతను పనిచేసేవాడు. ఒకరోజు వేణు షాప్కి రాగానే రమణ ఇలా అంటాడు. ఏంటి వేణు, మీ కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందంటగా, నాకు చెప్పనే లేదు అని రమణ అడిగాడు.
అప్పుడు వేణు టెన్షన్ పడుతూ, అయ్యా, ఆ పెళ్లి సంబంధం నిన్నే కుదిరిందయ్యా. ఆ విషయం మీకే చెప్పడాకొస్తున్నాను. ఇంతలో మీరే ఆ మాట నాకే చెప్తున్నారయ్యా. వేణు, అంత టెన్షన్ పడకలే. సంబంధం నిన్నే కుదిరిందని కూడా తెలుసులే. ఊరికే సరదాకి నిన్నాట పట్టించడం కోసం అలా అన్నానంతే. పెళ్లికేమైనా డబ్బులు అవసరం ఉంటే చెప్పు వేణు, మొహాడుబడబాకు. అలాగేనయ్యా అంటూ వేణు వెళ్లి పని చేసుకుంటూ ఉన్నాడు. ఒక 2 రోజుల తర్వాత వేణు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడు. అది గమనించిన రమణ, వేణు, ఆ బంగారు గొలుసిటి తీసుకోన్రా అని చెప్పాడు. అప్పుడు వేణు అది తీసుకుని వచ్చి రమణకి ఇచ్చాడు. అది చూసి రమణ ఆశ్చర్యపోతూ, ఏంటి వేణు, నేనేమడిగాను, నువ్వేం తీసుకొచ్చావు? నేనడిగింది బంగారపు గొలుసు, నువ్వు తెచ్చింది బంగారపు నెక్లెస్. అయ్యో, నన్ను క్షమించండి అయ్యా, నేను సరిగా విన్నట్టుగా లేను. వేణు, నిన్ను నేను 2 రోజుల నుండి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉంటున్నావు. ఏం జరిగింది వేణు? నీ సమస్య ఏంటో చెప్తే దానికి పరిష్కారం ఆలోచిద్దాం. చెప్పు వేణు, ఏం జరిగింది అని రమణ అడిగాడు. అప్పుడు వేణు బాధపడుతూ, అయ్యా, నా కూతురికి పెళ్లి సంబంధం కుదిరిందని మీకు తెలుసు కదా. ఆ సంబంధం వాళ్ళు అబ్బాయి ఆఫీస్కి వెళ్ళడానికి ఇప్పుడు కారు కావాలి, కట్నం ఇంకా ఎక్కువ కావాలని అడుగుతున్నారయ్యా. నా నెల జీతంతో ఇంటి ఖర్చులే అంతంత మాత్రంగా అవుతాయి. అలాంటిది ఇప్పుడు అంత డబ్బంటే అని వేణు చెబుతూ బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు రమణ బాగా ఆలోచించి, వేణు, ఇంతకీ ఆ అబ్బాయి మంచివాడేనా? కనుక్కున్నావా? అయ్యా, అబ్బాయి చాలా మంచివాడయ్యా. తనసలు ఈ కట్నం గిట్నం ఏమీ వద్దనే అన్నాడు. కాని వాళ్ళ తల్లిదండ్రులే కావాలని పట్టుబట్టు కూర్చున్నారు అని చెప్పాడు వేణు. అప్పుడు రమణ, చూడు వేణు, నువ్వేమీ బాధపడకు. నీ కూతుర్ని నా కూతుర్లా భావించి ఈ పెళ్లి నా ఖర్చుతో నేను జరిపిస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. అయ్యా, మీకెందుకయ్యా ఈ ఖర్చంతా? వేణు, నువ్వు నా ఇంట్లో వ్యక్తిలాగే. నీ కష్టం వస్తే నాకొచ్చినట్టే గదా. నువ్వేమీ ఆలోచించబాకు. రేపు వెళ్ళి ఆ సంబంధం వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పిరా. ఇదిగో, ప్రస్తుతానికైతే ఇదిగో ఈ డబ్బులుంచు అంటూ కొన్ని డబ్బులు వేణుకిచ్చాడు రమణ. దానితో వేణు రమణ కాళ్లపై పడి, అయ్యా, మీరు నా పాలిట దేవుడితో సమానమయ్యా. మీరు ఈ జన్మలో తీర్చుకోలేనయ్యా. నెల నెల కొద్ది కొద్దిగా మీ డబ్బులు తీర్చేస్తానయ్యా అని చెప్పాడు వేణు. అప్పుడు రమణ, అలాగేలే వేణు, ఇద్దుగాన్లే. ముందైతే పైకిలే, నాకిబ్బందిగా ఉంది వేణు. వేణు పైకి లేచి నమస్కారం పెట్టాడు. వెళ్ళు, వెళ్ళి పెళ్లి పనులు మొదలుపెట్టు వేణు. రేపటి నుండి నువ్వు షాపుకు కూడా రానక్కర్లేదు. నెల జీతం నీకు ఇచ్చేస్తానులే అంటూ రమణ నవ్వాడు. వేణు కూడా నవ్వుతూ ఆ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్నాడు రమణ మిత్రుడైన వీరయ్య. యారా రమణ, నువ్వింకా మారలేదా? ఇలా ఎవరు కష్టాల్లో ఉన్నావని చెప్పినా సాయం చేస్తానే ఉంటావా ఏంట్రా? అరే, మన దగ్గర పనిచేసే వాళ్ళని మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు చెప్పరా? ఒకవేళ ఇప్పుడు నువ్విచ్చిన డబ్బులతను నీకు తిరిగి ఇవ్వకపోతే ఏం చేస్తావురా? వీరయ్య, నేనతనికి సాయం చేశాను, అంతేగాని తిరిగి నేను దాన్ని పొందాలి అని అనుకోవటం లేదు. అతనికి నేను డబ్బిచ్చే ముందు ఈ డబ్బు నాకు తిరిగి రానవసరం లేదు అనుకున్నాను. నువ్విలాగైతే మారవురా అంటూ ఇద్దరూ అలానే మాట్లాడుకున్నారు. వేణు రమణ ఇచ్చిన డబ్బులతో తన కూతురు పెళ్లిని చాలా గొప్పగా చేశాడు. ఆ తర్వాత వేణు రమణ తనకి చేసిన సహాయానికి రమణ దగ్గర నమ్మిన బంటుగా మారిపోయాడు. రమణ ఏ పని చెప్పినా కాదు అనకుండా చేస్తున్నాడు. కొన్ని నెలల తర్వాత రమణ కూడా వేణుని అందరికంటే ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టాడు. ఒకరోజు రమణ తన నగల షాపు వేరే దగ్గరికి మార్చాలని అనుకున్నాడు. వేణు, ఈ రాత్రికి నువ్వు మన షాపులో ఉన్న బంగారం మొత్తం తీసుకుని ఎవరికీ తెలియకుండా మన కొత్త షాపులో పెట్టాలి. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అయ్యా, మీరా విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఈ బంగారం అంతా జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత నాదయ్యా అని చెప్పాడు వేణు. చెప్పినట్టే ఆ రాత్రి నగలన్నీ
ఒక వెహికల్లో పెట్టి తీసుకెళ్తూ ఉండగా అన్ని నగలు ఒక్కసారి చూడ్డంతో వేణుకి మనసులో ఒక దుర్బుద్ధి పుట్టింది. అమ్మో, ఎంత సంపద నేను చేసే పనితో సంపాదించాలంటే ఎన్ని జన్మలు కష్టపడాలి. జీవితంలో ఎదగాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుని రమణని మోసం చేసి నగలన్నీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు రమణ తన కొత్త షాపుకు వెళ్లి చూడగా అందులో చిన్న బంగారు ముక్క కూడా లేదు. ఇంకో పక్క వేణు ఆచూకీ కూడా దొరకడం లేదు. అయ్యో, వేణుకేమై ఉండొచ్చు? ఒకవేళ దోపిడిదారులు అతన్ని చంపేసి సరుకంతా తీసుకుని వెళ్ళిపోయారా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు. వేణు మాత్రం తను తీసుకుని వెళ్లిన బంగారం మొత్తం అమ్మేసి ఒక వజ్రాల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత వేణు తనని మోసం చేసి నగలు తీసుకుని వెళ్లిపోయాడని అర్థమవుతుంది రమణకి. రమణ చాలా బాధపడ్డాడు. వీరయ్య, మొదటిసారి వీరయ్య, అసలు మోసం అంటే ఎలా ఉంటుందో తెలుసుకున్నానయ్యా అంటూ బాధపడుతూ చెప్పాడు రమణ. రమణ, నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, మనుషుల్ని అతిగా నమ్మకూడదని. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? వేణు మాత్రం తను ప్రారంభించిన వజ్రాల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. వేణు దగ్గర రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతను చాలా చురుకైనవాడు. ఏ పనైనా సరే చాలా తెలివిగా సునాయాసంగా చేసేవాడు. అది చూసిన వేణు, రాము, నిన్ను చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుగా ఉందయ్యా. నీలోని పనితనం, నీ తెలివి చూసి ఈ రోజు నుండి నిన్ను అకౌంట్స్ చూసుకునే బాధ్యతలో నియమిస్తున్నాను. చాలా సంతోషం వేణుగారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను. నీ పనిలానే నీ మాటలు కూడా చాలా బావున్నాయి రాము. అలా వేణు రాముకి తన వ్యాపారం యొక్క అకౌంట్స్ బాధ్యతని ఇచ్చాడు. రాము తనకి ఉన్న తెలివితో చాలా లాభాలు రాబట్టి అవన్నీ వేణుకు చెప్పాడు. అప్పుడు వేణు చాలా సంతోషించి, రాము, నీపై నేను పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఈ రోజు నుండి నీ జీతం కూడా పెంచుతున్నాను అని చెప్పాడు వేణు. అందుకు రాము కూడా చాలా సంతోషించాడు. అప్పటి నుండి రాము కూడా వేణు ఇంట్లో ఒక మనిషిలా మారిపోయాడు. రాము వేణు వ్యాపారం మొత్తం చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాము వేణు అకౌంట్స్లో ఉన్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్లిపోయాడు. అది తెలుసుకున్న వేణు, అయ్యో, ఎంత పని జరిగిపోయింది. ఇన్నాళ్ళు కష్టపడ్డ సొమ్ము మొత్తం ఒక్క దెబ్బతో పోయిందే. ఇప్పుడు నేను ఏం చేసేది? ఇక నాకు చావే గతి అంటూ వేణు చనిపోవడానికని ఒక కొండపైకి వెళ్లాడు. కొండ నుండి కిందికి దూకడానికి ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి రాము వస్తాడు. ఏంటి, చనిపోదామనుకుంటున్నావా అని అన్నాడు. అప్పుడు వేణు రాముని చూసి, నమ్మక ద్రోహి, ఎంతలా నమ్మారా నిన్ను? నా ఇంట్లో వ్యక్తిగా చూసుకున్నాను గదా, నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా నీకు? చిచ్చి అని అంటూ ఉన్నాడు. అప్పుడు రాము నవ్వుతూ, నేను చేసింది నమ్మక ద్రోహం, మోసం. అయితే నువ్వు చేసిందేంటి? నీ యజమానికి నువ్వు చేసింది మోసం కాదా, నమ్మక ద్రోహం కాదా అని అన్నాడు రాము. అప్పుడు వేణు భయపడుతూ, ఆ విషయం నీకెలా తెలుసు? నువ్వు మోసం చేసిన రమణ కొడుకుని నేను. నమ్మిన వ్యక్తి మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియాలని ఇలా చేశాను. మోసపోయినందుకు నువ్వు చనిపోదామనుకున్నావు కదా, మరి నిన్ను సొంత మనిషిలా భావించి నీ కూతురి పెళ్లి కూడా తానే జరిపించాడే. మరి నువ్వు మోసం చేసి వచ్చేసినప్పుడు తనేం చేసుకోవాలి అని రాము చెప్పాడు. అప్పుడు వేణు తను రమణని ఎంతలా మోసం చేశాడో తెలిసి వచ్చి రమణ కాళ్లపై పడి, అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నేను మీకు చేసిన మోసానికి నాకెలాంటి శిక్ష విధించినా అది చిన్నదే అవుతుంది అంటూ ప్రాధేయపడ్డాడు వేణు. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.